హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి టెక్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటూ టుడేస్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి హ్యాపీ దివాళీ. కొంచెం క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ వీక్ లో మనం కవర్ చేసిన న్యూస్ లో అయితే ఇవి. అందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ మన విశాఖపట్నంలో ఏఐ అండ్ డేటా హబ్ కోసం $15 బిలియన్ ని ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇది మన ఇండియాలో అతిపెద్ద డేటా హబ్. ఇది వికసిత్ భారత్ లో ఒక పెద్ద అడుగని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్ తెచ్చింది. యాక్చువల్లీ ఈ అప్డేట్ తో మనం ఎక్కువగా వాడని వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటి నుండి వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటిని ఇకపై గూగుల్ క్రోమ్ ఆటోమేటిక్ గా వీటిని తగ్గిస్తుంది. నిజానికి ఇలాంటి ఫీచర్ రావడం చాలా మంచిది, ఎందుకంటే టింగ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంటే చిరాకు లేస్తుంది ఎవరికైనా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జస్టిస్ బివి నాగరత్న గారు ఏఐ అండ్ డీఫేక్ తో క్రియేట్ చేసే అబ్యూస్ కంటెంట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటివి ఆపడానికి స్పెసిఫిక్ గా కొన్ని కొత్త రూల్స్ పెట్టాలని గవర్నమెంట్ ని కోరారు. ఇది పబ్లిక్ సేఫ్టీ కోసం చాలా అవసరమని హెచ్చరించారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పాటిఫై అండ్ నెట్ఫ్లిక్స్ కొలాబరేషన్ లో వీడియో పాడ్కాస్ట్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇది ఇనిషియల్ గా 2026 స్టార్టింగ్ లో USA లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత అన్ని కంట్రీస్ కి తీసుకురావచ్చు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో పాడ్కాస్ట్ లని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ జెమినీ నానోబాన్ అని ఉంది కదా, అదే దీన్ని యూజ్ చేసి ఇలాంటి ఇమేజెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఇది ఇకపై గూగుల్ డిఫాల్ట్ మెసేజెస్ యాప్ ఉంది కదా, దాంట్లో కూడా తీసుకురాబోతున్నారు. అండ్ ఇది ఇంటర్నెట్ లేకుండా ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుందని గూగుల్ అయితే చెప్తుంది. ప్రెసెంట్ అయితే ఇది గూగుల్ పిక్సెల్ యూజర్స్ కి అవైలబుల్ గా ఉంది. త్వరలో అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కి తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ఐ చెప్తున్న దాని ప్రకారం ChatGPT లో ఇప్పుడు స్పాటిఫై, క్యాన్వా, ఫిగ్మా ఇలాంటి యాప్స్ కూడా యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు డిజైనింగ్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ UX డిజైనింగ్ కానీ చేయొచ్చు అండ్ సాంగ్స్ కూడా వినొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు MAI ఇమేజెన్ 1 అని వీళ్ళ సొంత టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ టూల్ అయితే తీసుకొచ్చారు. ఇది వీళ్ళ ఫస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్. ఇన్ని రోజులు వీళ్ళు ఓపెన్ఐ అదే ChatGPT ఉంది కదా, దాని డేటాబేస్ ని సోర్స్ గా వాడుకొని వీళ్ళ కోపైలట్ అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేసేది. ఇప్పుడు అవసరం లేకుండా వీళ్ళ సొంతంగా ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు, అదే MAI ఇమేజ్ 1. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెటా AI స్మార్ట్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అందులో AI అసిస్టెంట్ కి దీపిక పడుకునే వాయిస్ అయితే యాడ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్ లో వాయిస్ కమెంట్స్ తో UPI పేమెంట్స్ చేసేటట్టు అప్డేట్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెన్స్ కార్డ్ కూడా బీ కెమెరా అనే స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేస్తుంది. అండ్ ఇవి కూడా ఇందాక మాట్లాడుకున్న మెటా స్మార్ట్ గ్లాసెస్ లాగానే QR కోడ్ యూజ్ చేసి UPI పేమెంట్ చేయొచ్చు అండ్ వాయిస్ కమెంట్స్ తో కూడా UPI పేమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో వాళ్ళ RGOS 6 అప్డేట్ రిలేటెడ్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. వీళ్ళు నవంబర్ స్టార్టింగ్ లో వివో X200 సిరీస్, వివో X Fold 5 అండ్ వివో V60 కి ఇనిషియల్ గా అప్డేట్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ అన్ని మోడల్స్ కి ఈ పర్టికులర్ షెడ్యూల్ లో తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో క్రిటికల్ సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నట్టు ఇండియాస్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT హెచ్చరించింది. ఈ బ్రౌజర్స్ వాడే వాళ్ళు ఇమీడియట్ గా లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ లో టీనేజ్ యూజర్స్ కోసం హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే కొత్త సెక్షన్ తీసుకురాబోతుంది. ఈ సెక్షన్ లో స్ట్రెస్, యాంగ్జైటీ, రిలేషన్షిప్, సెల్ఫ్ కేర్ కి సంబంధించిన కాంటెంట్ ని యాడ్ చేస్తుంది. ఈ రిలేటెడ్ కాంటెంట్ లో ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ తో అండ్ ఆర్గనైజేషన్స్ తో కలిసి యూట్యూబ్ పనిచేయబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ORS రిలేటెడ్ పెద్ద ఇష్యూ అనేది ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే మన ఇండియాలో చాలా డ్రింక్స్ ని ORS అని, అదే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని అమ్ముతున్నారు. కానీ అందులో WHO అప్రూవ్ చేసిన ఒరిజినల్ ఫార్ములా ఉండదు. అంతేకాకుండా హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. దీనివల్ల ఇవి హైడ్రేషన్ ని కాకుండా డిహైడ్రేషన్ ని పెంచుతున్నాం. ఇలాంటివి అమ్మితే మన చిన్న పిల్లలకి, వృద్ధులకి చాలా ప్రాబ్లం అని చెప్పి మన హైదరాబాద్ కి సంబంధించిన డాక్టర్ శివరంజని సంతోష్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఫైల్ చేశారు. 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కేసు విన్ అయ్యారు. దీంతో FSSAI ఇలాంటి మిస్లీడింగ్ ORS ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేసింది. ఇకపై ఒరిజినల్ ORS ఫార్ములా లేని ఏ ప్రోడక్ట్ ని కూడా ORS అనే బ్రాండింగ్ తోని అమ్మకూడదని నోటీసులు జారీ చేసింది. ఎవరికేం జరిగితే నాకెందుకులే అనుకునే ఈ రోజులలో డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఇంత కష్టపడి 8 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ సొల్యూషన్ తీసుకొచ్చినందుకు. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీక్ లో న్యూస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై ఫర్ నౌ.